तेजस्विनिभ्यश्च राहवे केतवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. మా ఇంట్లో వెలిసిన వారాహి మాత కోసం ఈరోజు మహాభక్తులందరితో ఒక మాట పంచుకుంటాం అన్నమాట. మా ఇంట్లో మేము దేవీ నవరాత్రులు పూజ చేసి కలసం పెడితే అందులోంచి ఆ కొబ్బరికాయలోంచి ఒక కొబ్బరి మొక్క రాగా మేము ఎక్కడ ఉంటామంటే రాజీవ్ గృహకల్ప అంటే కాకినాడ జిల్లా కాకినాడలో డైరీ ఫారం సెంటర్లో ఉన్న అపార్ట్మెంటుల్లో ఒక మొక్క వాడడం వల్లడానికి చోటు లేని చోట మేము నివాసం ఉంటాం అన్నమాట. కానీ అక్కడ మా ఇంట్లో ఆ కలసంలో కొబ్బరికాయలో ఒక కొబ్బరి మొక్క రావడం, అది మేము ఇక్కడ ప్రతిష్ఠించే అదొక పెద్ద చెట్టుగా అవ్వడం, మళ్ళీ దానికి ఒక కాయ కాస్తే దాన్ని మా అబ్బాయి అమ్మవారిగా చేసి ప్రతి ఒక్కరోజు పూజ చేసుకుని దండం పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళం ఎంతో నమ్మకంగా. కానీ అప్పుడు ఆవిడ వారాహి తల్లి అని, వారాహి మాత గుడి ఇక్కడ మనకి దగ్గరలోనే ఉందని, అక్కడే ఆ కొబ్బరి వృక్షం మీద వారాహి తల్లి ఉంటుందని మాకు అసలు తెలియదు. కానీ ఆ కొబ్బరి వృక్షం మా ఇంట్లో మా ఆవరణలో బయలుదేరి మళ్ళీ ఆవిడికి కాసిన కాయ అమ్మవారిగా పూజలు అందుకుంటూ వారాహి మాతగా 5 సంవత్సరాల నుంచి వారాహి మాతగా మేము ఆవిడని కొలుచుకుంటున్నాం. ఆవిడ పూజలు చేసుకుంటున్నాం. ఎప్పుడూ చేసుకుంటాం ఎప్పుడు. కానీ వారాహి తల్లి వారాహి తల్లి వారాహి తల్లి అనుకుంటున్నాం మేము. ఎందుకంటే మమ్మల్ని అలా అనుకోమన్నది ఆ తల్లి. నేను వారాహిని మీ ఇంటికి వచ్చాను, మీ గుమ్మాలో ప్రతిష్ఠింపబడ్డాను, ప్రతి మంగళవారం నాకు పూజ చేయండి అని ఆ తల్లి అడిగి మమ్మల్ని మాతో పూజ చేయించుకుంటూ మా కష్టాల్లో మా సుఖాల్లో మా ఆనందాల్లో మాతో ఉంటూ మా కూడా తిరుగుతూ ఎంతో ఆనందాన్ని ఆరోగ్యాన్ని సర్వశక్తిమంతుడిగా నా బిడ్డని నన్ను నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ రక్షించి కాచి కాపాడుతున్న ఆ వారాహి మాతకే అనేక వేల వందనాలు. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. నమ్మకం నమ్మకం నమ్మకం. అందరూ నమ్ముదాం. నమ్మకంతో మన ఇష్టమైన దైవాన్ని పూజించుకుందాం. ఆ పూజలో ఆనందాన్ని శక్తిని అనుభవిద్దాం. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. లోక సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.